అందరికీ నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ దిస్ ఇస్ రేఖ రైట్ మొత్తం మీద ఢిల్లీలో ఎన్నికలు దగ్గర పడ్డాయి ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు దగ్గర పడ్డాయి ఈ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఇక మనకు తెలిసిందేనాయే ఉచితాలు ఏమన్నా ప్రకటించేది ఉంటే ఉచితాలు ప్రకటిస్తూ ఉంటారు కాళ్ళకు బల్పాలు కట్టుకొని తిరుగుతూ ఉంటారు ఈ ఎన్నికలలో విజయం మాదే కావాలి ఓట్లన్నీ మా బొచ్చలలోనే రాలాలి అన్న నేపథ్యంలో ఇట్లాంటి కార్యక్రమాలు చేసుకుంటూ పోతారు రైట్ తెలంగాణలో మొత్తం మీద ఎవరన్నా ప్రకటిస్తే ఏమన్నా అనుకోవచ్చు కానీ తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికలకు ముందుగాల 6 గ్యారెంటీలు ప్రకటించి 6 గ్యారెంటీల కింద 13 సబ్ గ్యారెంటీలు మేము ఎన్నికలో గనక అధికారంలోకి వస్తే తెలంగాణ ప్రజలు గనక ఒకవేళ కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తెచ్చుకుంటే 6 గ్యారెంటీలను 100 రోజులలోనే అమలు చేస్తాం ఇచ్చిన 420 హామీలను 100 రోజులలోనే అమలు చేస్తామని చెప్పేసి అధికారంలోకి వచ్చింది కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్రంలో అదందరికీ మనకు తెలిసిన ముచ్చట్నే మొత్తం మీద ఢిల్లీకి పోయిండు నిన్న మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి పోయి ఏఐసిసి ప్రధాన కార్యాలయం ఓపెనింగ్లో భాగమైండు ఆ ఓపెనింగ్లో పాల్పంచుకున్నాడు మొత్తం మీద రాహుల్ గాంధీ కానీ ఇంకా వేరే నాయకులు కానీ దాదాపు కేసీ వేణుగోపాల్ మల్లికార్జున ఖర్గే ఇగో గిట్లనే రాహుల్ గాంధీ దాకా ఓలే రాహుల్ గాంధీ అపాయింట్మెంట్ ఇస్తలేడు రేవంత్ రెడ్డికి అనేది అందరికి ఎరుకున ముచ్చట్నే మొత్తం మీద రాహుల్ గాంధీ ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడనంటే రేవంత్ రెడ్డిని నమ్మి మోసపోయినాం రేవంత్ రెడ్డిని ముఖ్యమంత్రిని చేసి మోసపోయినాం ఈయన ఇంకొక రకంగా మారొచ్చు ఇప్పుడు తీవ్రమైన వ్యతిరేకత తీసుకొచ్చి పెట్టిండు కాంగ్రెస్ పార్టీకి తెలంగాణ రాష్ట్రంలో అని చెప్పేసి ఢిల్లీ అధిష్టానం సొట్లు పెట్టింది రేవంత్ రెడ్డి సర్కార్కు ఇటు పోతే మంత్రుల తీరు సరిగా లేదు తీరు మార్చుకోకపోతే మేము పీకేస్తాము ఊక్కునేది లేదు సహించేది లేదు మార్చే అవకాశాలు ఉన్నాయని చెప్పేసి హెచ్చరికలు జారీ చేసింది ఇప్పటికే 3 మంత్రులను మారుస్తామనే వార్తలు జోరందుకున్నాయి ప్రచారం అందుకున్నది ఈ నేపథ్యంలో మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీలో మేనిఫెస్టో కార్యక్రమంలో పాల్పంచుకున్నాడు మేనిఫెస్టోలో 2 ఉచిత హామీలను ప్రకటించిండ్రు 300 యూనిట్ల ఉచిత కరెంటు 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి అని చెప్పేసి సిలిండర్ అని చెప్పేసి 2 ఉచితాలను ప్రకటించిండ్రు కానీ ఈ అంశం మీద నెట్టింట విమర్శల వర్షం కురుస్తా ఉన్నది ఈ అంశాన్ని చూస్తూ ఉంటే ఒక సామెత గుర్తొస్తా ఉన్నది అని చెప్పేసి నెట్టింట విమర్శల వర్షం కురుస్తా ఉన్నది ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చనేస్తా అన్నదట కన్న తల్లికి అన్నం పెట్టని వ్యక్తి చిన్నమ్మకు బంగారు గాజులు చేపిస్తా అంట అని సామెతల మీద సామెతలు మొత్తం మీద సోషల్ మీడియాలో వైరల్ అవుతా ఉన్నాయి రేవంత్ రెడ్డి మాటలతోని సహా ఏమంటా ఉన్నాడు రేవంత్ రెడ్డి మీరు గనక ఢిల్లీలో కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకొస్తే ఉచిత పథకాలు అమలు చేసే బాధ్యత నేను తీసుకుంటా తెలంగాణ కాంగ్రెస్ సర్కారు తీసుకుంటది ఢిల్లీలో ఏ ఇబ్బంది ఉన్నా అంటే ఇండైరెక్ట్గా ఢిల్లీలో కాంగ్రెస్ నాయకులకు ఏం శాత కాదు మొత్తం మీద తెలంగాణ నుంచే నడిపియాలి ఇప్పుడు పైసలు కూడా తెలంగాణ నుంచే పంపిస్తున్నాం అధికారం కూడా రాజకీయం మొత్తం తెలంగాణ నుంచే జరిపిస్తామని చెప్పేసి ఒక రకంగా మాట్లాడి ఉండొచ్చు ఉట్టికెగరలేనమ్మ స్వర్గానికి నిచ్చనేసింది అని ఎందుకన్నామంటే ఎందుకంటారు సోషల్ మీడియాలో అంటే 6 గ్యారెంటీలను ప్రకటించిండ్రు తెలంగాణలో 6 గ్యారెంటీల కింద సబ్ గ్యారెంటీలు 13 ఉన్నాయి ఒక ఉచిత ఫ్రీ బస్సు తప్ప ఆ ఫ్రీ బస్సు నుంచి మళ్ళా ఉచితం ఏ విధంగానైతే ఎంతమంది మహిళలు ఎక్కినరో అంతమంది మహిళల నుంచి మనకు ప్రభుత్వానికి భారం ఏ విధంగానైతే పడ్డదో ఆ భారం అంతా మళ్ళా ఆ ప్రజల నుంచే తీయాలని చెప్పేసి పండగలప్పుడు ఇప్పుడు ఛార్జీలు పెంచుతానే ఉన్నారు 20 రూపాయలు 200 ఉన్న ఛార్జీని 400 చేయడం 400 ఉన్న ఛార్జీని 800 చేయడం ఇట్లా మళ్ళా ప్రజల నుంచి ముక్కు విండి వసూలు చేస్తా ఉన్నది రాష్ట్ర సర్కార్ అమలు చేసింది ఒక ఫ్రీ బస్సు మాత్రమే ఉచిత బస్సులు తగ్గించింది లగ్జరీ బస్సుల సంఖ్య పెంచింది ఉచిత బస్సులు 2 వస్తే లగ్జరీ బస్సులు ఏదైతే పైసలు కట్టే బస్సులు ఉంటాయో అవి 8 వస్తున్నాయి అని చెప్పేసి జనాలు ముక్కిరుస్తా ఉన్నారు తెలంగాణ పోరాటాల పురిటిగడ్డ అని చెప్తారు కానీ బస్సులలో సీట్ల కోసం కొట్లాడుకోవాల్సిన పరిస్థితి తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ఎవరు పెట్టమన్నారు వాళ్ళని ఫ్రీ బస్సు అని చెప్పేసి ప్రజలు ఎక్కడికక్కడ ముక్కిరుస్తా ఉన్నారు శాపనార్థాలు దుమ్మెత్తిపోస్తా ఉన్నారు ఇది ఇట్లున్నదా ఒక ఫ్రీ బస్సు తప్ప 200 యూనిట్ల ఉచిత కరెంటు అన్నారు 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి అన్నారు కనీసం 20% పబ్లిక్ కూడా అందుతలేవట తెలంగాణ పల్లెలల్లో కానీ పట్టణాలల్లో కానీ 500 రూపాయల గ్యాస్ బుడ్డే కానీ ఆ మిగతా పైసలు అకౌంట్లలో పడతలేవట ఇటు పోతే ఈ 200 యూనిట్ల కరెంటు ఒక నెల వస్తే ఒక నెల వస్తలేదట ఊళ్ళో 50 మందికి ఊళ్ళో ఒక 3000 కుటుంబాలు ఉంటే 50 మందికి మాత్రమే ఫ్రీ కరెంట్ వస్తూ ఉన్నదట 200 యూనిట్లు మొత్తం మీద ప్రజలకు 50% కాదు కదా ఒక 20% చేసినామని చెప్పేసి 10లో ఒక్కరికి చేసేసి చేసినామని చెప్పేసి చేతులు దులుపుకొని ఇటు మహారాష్ట్ర ఎన్నికలలో మనం చూసినాం
తెలంగాణలో అన్ని హామీలు అమలు చేసినాం, తెలంగాణలో అన్ని గ్యారంటీలు అమలు చేసినాం, ఈ మధ్య కాలంలో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి జాతీయ కాంగ్రెస్ సోషల్ మీడియాలో మొత్తం మీద వైరల్ అయింది. ఆమె మీడియాలలో కూర్చొని మాట్లాడిందో ముచ్చట మనం చూసినాం. జాతీయ కాంగ్రెస్కు సంబంధించిన ఒక మహిళా నాయకురాలు మాట్లాడిండ్రు. తెలంగాణలో ప్రతి మహిళకు 2500 రూపాయలు ఇస్తున్నామని చెప్పేసి చెప్పిండ్రు. కానీ అది మాత్రం వాస్తవం కాదు. ఇక్కడ 2500 రూపాయలు ఎవరికి వస్తలేవు. 6 గ్యారంటీలలో మహాలక్ష్మి పథకం కింద ప్రతి మహిళకు 2500 రూపాయలు అన్నారు. గ్యాస్ బుడ్డి 500 రూపాయలకే అన్నారు. ప్రతి మహిళకు ఉచిత బస్సు అని అన్నారు. ఉచిత బస్సు తప్ప ఇంకా 2 పథకాలు ఎక్కడా అమలు కాలేదు. మొత్తం మీద ఇందిరమ్మ భరోసా కింద చాలా పథకాలను అమలు చేస్తామని చెప్పిండ్రు. ఇందిరమ్మ ఇండ్లు అన్నారు. తర్వాత మెయిన్ రైతు భరోసా గురించి ఇక్కడ మనం మాట్లాడుకోవాలి. రైతు భరోసా అంశాన్ని తీసుకొచ్చింది కాంగ్రెస్ సర్కార్. రైతు భరోసా అంశంలో రైతులను నిండా ముంచింది, పుట్టి ముంచిందని చెప్పుకోవాలి. పచ్చిగా చెప్పాలంటే ఏకకాలంలో 2 లక్షల రుణమాఫీ అన్నారు. డిసెంబర్ 9 తారీఖు నాడే సంతకం. ఢిల్లీ ప్రజలు మన తెలుగు వస్తుందో రాదో కూడా తెలియదు, కానీ ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. ఢిల్లీ ప్రజలు తెలంగాణ ప్రజలు మోసపోయినట్టు మోసపోవద్దు, జాగ్రత్తగా ఉండాలని ముందు జాగ్రత్తగా ఈ వీడియో చేస్తా ఉన్నాం. మేము మొత్తం మీద ఎవరి మీదనో వ్యతిరేకత కాదు, ఇక్కడ ప్రజా వ్యతిరేక విధానాలతో ముందడికి పోతా ఉన్నది కాంగ్రెస్ సర్కార్. అలావి కానీ హామీలు ఇచ్చి ఇప్పుడు మేము వీడియోలు చేసి పెట్టాల్సిన పనే లేదు. రైతు భరోసా నిమిత్తము, రైతు బంధు నిమిత్తము ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయం ముంగట ఫ్లెక్సీలు వెలిసినాయి. అదంతా చూసినాం మనం. ఢిల్లీలో ఏఐసిసి ప్రధాన కార్యాలయం ముంగట ఫ్లెక్సీలు వెలిసినాయి. ఏ ఫ్లెక్సీలు వెలిసినాయో మనం చూసినాము. రైతు భరోసా కింద ఎకరానికి 17,000 రూపాయలను భూ యజమానులకు ఇస్తామని అన్నారు. తర్వాత కౌలు రైతులకు ఇస్తామని అన్నారు. వ్యవసాయ కూలీలకు 12,000 ఇస్తామని అన్నారు. వడ్లతోని సంబంధం లేకుండా ఏ పంట పండితే ఆ పంట పండిన ధాన్యానికి 500 రూపాయల బోనస్ అన్నారు క్వింటాల్కు. ఇలా అవన్నిటిని మాట మార్చిండ్రు. మెయిన్గా డిసెంబర్ 9 తారీఖు నాడు 2 లక్షల ఏకకాల రుణమాఫీ మీదనే నా సంతకం అన్నాడు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. అందరికీ 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా. ఒకవేళ కేసీఆర్ ఇప్పుడు రుణమాఫీ చేసినా కూడా మీరు మళ్ళీ పోయి బ్యాంకులలో తెచ్చుకొని రుణాలంటే ఇప్పుడు బ్యాంకులకు దీర్ఘకాలిక రుణాలు పెరిగిపోయినాయి. ఎవరి వల్ల పెరిగిపోయినాయి? కాంగ్రెస్ సర్కార్ వల్ల పెరిగిపోయినాయి. మరి తీసుకున్న వాళ్ళందరికీ మళ్ళీ మాఫీ చేసిందా రేవంత్ రెడ్డి అంటే? అన్నిటికీ కటాఫ్ పెట్టుకుంటా, అన్నిటికీ కొర్రీలు పెట్టుకుంటా 15 ఆగస్టు లోపు అందరికీ 2 లక్షల ఏకకాల రుణమాఫీ చేస్తా, రుణం ఉన్నోళ్ళందరికీ 2 లక్షల మీద ఉన్నోళ్ళ కూడా రుణమాఫీ చేస్తా అని చెప్పేసి కనబడ్డ దేవుళ్ళ మీద ఒట్టు పెట్టుకుంటా, యాదాద్రి నరసన్న మీద ఒట్టు, కొమిరెల్లి మల్లన్న మీద ఒట్టు, సమ్మక్క సారలమ్మల మీద ఒట్టు, రామప్ప శివయ్య మీద ఒట్టు అని చెప్పేసి ఒట్లు పెట్టుకుంటా తిరిగిండ్రు. బీఆర్ఎస్ పార్టీ నాయకులు ఒత్తిడి తీసుకొస్తే, సవాళ్లు విసిరితే, హరీష్ రావు లాంటి నాయకులు సవాళ్ళు విసిరితే మొత్తం మీద సగం రుణమాఫీ అయినా చేసిండు రేవంత్ రెడ్డి. ఇంకా సగం మందికి అట్లనే ఉంది. అయిన ముళ్ళ గింతుంటే కాని ముళ్ళ గింతున్నది. రైతుల ఖాతాలు ఇన్నున్నాయి. లెక్కలతోని సహా వివరాలతోని సహా బయట పెడతా ఉన్నారు బీఆర్ఎస్ నాయకులు. మొత్తం మీద మహారాష్ట్ర పోయిండు. మహారాష్ట్రలో 40 లక్షల ఖాతాలకు 2 లక్షల రుణమాఫీ చేసినామని చెప్పేసి 31,000 కోట్ల రుణమాఫీ చేసినామని చెప్పేసి అక్కడ తప్పుడు ప్రచారం చేసుకున్నారు. మహారాష్ట్రలో 2 నెలల ముందుగాల కాంగ్రెస్ పార్టీకి గాలులు ఉన్నాయి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుంది అని చెప్పేసి మొత్తం మీద ప్రచారం చేసిండ్రు. ప్రచారం జోరందుకున్నది. రేవంత్ రెడ్డి వన్స్ ఎప్పుడైతే అడుగుపెట్టిండ్రో, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైతే అడుగుపెట్టిండ్రో, ఇక్కడ తెలంగాణ నుంచి కొంతమంది వ్యక్తులు పోయి కూడా అక్కడ ప్రచారం చేసిండ్రు. తెలంగాణలో ఏ ఒక్క గ్యారంటీని కూడా అమలు చేయలేదు అని చెప్పేసి. ఇప్పుడు కూడా ఢిల్లీలో గదే అవుతుంది. ఉచితాలను నమ్ముకుంటే మా పని గోవిందా అని మల్లికార్జున ఖర్గేనే డైరెక్ట్ చెప్పిన ముచ్చట. ఆర్థిక వ్యవస్థ ఏంది, మన ఆర్థిక పరిస్థితులు ఏంది, స్థితిగతులు ఏంది అని చెప్పేసి చూడకుండా 6 గ్యారంటీలను ప్రకటించినము, అమలు చేయలేకపోతున్నాం తెలంగాణ రాష్ట్రంలో. తెలంగాణలో, కర్ణాటకలో గ్యారంటీలను నమ్ముకున్నట్లు అటు హర్యానాలో కూడా అదే పరిస్థితి మనం చూసినాం. దాదాపు ఆరుగురు కూడా గెలవని పరిస్థితి కూటమిలో. 7 గ్యారంటీలను ప్రకటించారు. అక్కడ గ్యారంటీలను నమ్ముకుంటే గ్యారంటీలే మన నెత్తి మీద భస్మాసుర హస్తమని గ్రహించిన కాంగ్రెస్ అధిష్టానం గ్యారంటీలను ప్రకటించద్దు, గ్యారంటీలతో పోవద్దు అని చెప్పేసి చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ ఢిల్లీలో కథమని నేను ఎందుకు చెప్తా ఉన్నా అంటే, తెలంగాణలో 6 గ్యారంటీలను అమలు చేసిన పాపాన పోలేదు కాంగ్రెస్ సర్కార్. మొత్తం మీద ఢిల్లీలో మేము గ్యారంటీలను అమలు చేస్తామని చెప్పేసి అక్కడ మేనిఫెస్టోలు పెట్టుకున్నారు. మేనిఫెస్టోలు అమలు చేసుకుంటా ఉన్నారు. మేనిఫెస్టోలో 300 యూనిట్ల ఉచిత కరెంట్ అని చెప్తా ఉన్నారు. ఇటు పోతే 500 రూపాయలకే గ్యాస్ బుడ్డి అంటా ఉన్నారు. ఇక్కడ రైతు బంధు ఇయ్యలే, రైతు భరోసా ఇయ్యలే, 15,000 కౌలు రైతుల ఊసేలేదు. 6 గ్యారంటీలు 5 గ్యారంటీలు అమలు చేస్తా ఉన్నామని చెప్పేసి రేవంత్ రెడ్డి అక్కడ మాట్లాడుతూ ఉన్నాడు. ఇక్కడ మనం చూస్తా ఉన్నాం మొత్తం మీద ఏమీ అమలు చేయలే. ఒకవేళ ఢిల్లీ కాంగ్రెస్ నాయకులు గ్యారంటీలను అమలు చేయకపోతే
తెలంగాణ రాష్ట్రంలో గ్యారంటీలను అమలు చేసే బాధ్యత మాది, బాధ్యత మేము తీసుకుంటాం. ఆహా ఏం చెప్తాను సార్ అని చెప్పేసి విమర్శలు వస్తూ ఉన్నాయి. తెలంగాణలో సర్కారు నడపనికి శాతనైతలేదు, 6 గ్యారంటీలు అమలు చేయడానికి శాతనైతలేదు, ఏడాది పొద్దయింది, మంత్రివర్గ విస్తరణ మీద చర్యలు లేవు, ఉన్న మంత్రులను ఊస్టింగ్ చేసే కథ నడుస్తూ ఉన్నది, సీఎం పదవి కోసం పోటీ ఎక్కువైపోయింది. కర్ణాటక కాదు, తెలంగాణ కాదు, దేశంలో కాంగ్రెస్ పార్టీ ఎక్కడ అధికారంలోకి వచ్చినా గిదే ఉంటుంది. మోసపూరితమైన ధోరణి, మోసపూరితమైన హామీలు, డిక్లరేషన్ పెట్టిండ్రు, రైతు డిక్లరేషన్ అన్నారు, నిరుద్యోగ డిక్లరేషన్ అన్నారు, సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని అన్నారు, 55,000 ఉద్యోగాలు మేము నింపినాం, భర్తీ చేసినామని చెప్పేసి బాకాలు కొట్టుకుంటా ఉన్నారు. పోయిన ప్రభుత్వంలో చేసిన నోటిఫికేషన్లకు నియామక పత్రాలు ఇచ్చి, పోయిన ప్రభుత్వంలో జరిపిన పరీక్షలకు నియామక పత్రాలు ఇచ్చి ఇలా 55,000 ఉద్యోగాలు మేమే ఇచ్చినామని చెప్పేసి ఆ పోయిన సర్కార్ ఇచ్చిన ఉద్యోగాలు కలుపుకున్నా వీళ్ళు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేయలే. కానీ 5 ఏళ్లలో కొన్ని భర్తీ చేస్తామని చెప్పేసి మంత్రి శ్రీధర్ బాబు చెప్తా ఉన్నాడు, పొన్నం ప్రభాకర్ చెప్తా ఉన్నారు. కానీ ఇంకా 4 ఏళ్ళు టైం ఉందని ఇప్పుడు చెప్తా ఉన్నారు. కానీ ఫస్ట్లో మాత్రం 100 రోజులలోనే 6 గ్యారంటీలు అమలు చేస్తామని అన్నారు. కానీ ఇప్పటికే మనం చూడొచ్చు, ఏఐసిసి అధినాయకత్వం మొత్తము రేవంత్ రెడ్డి మీద సీరియస్ ఉన్నది, మంత్రివర్గం మీద సీరియస్ ఉన్నది. ఈ సీరియస్ ఉన్న నేపథ్యంలో వాళ్ళు మేనిఫెస్టోలు విడుదల చేసే కార్యక్రమం పెట్టుకున్నారు. ఢిల్లీ బాధ్యత మొత్తం నేనే తీసుకుంటాను రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. కానీ ఇక్కడ మాత్రము ఆయన తీసుకోలేకపోయిండు. తెలంగాణ రాష్ట్ర ప్రజలు మొత్తం తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారు, కాంగ్రెస్ పార్టీ మీద తిరగబడతా ఉన్నారు జనాలు. పొంగులేటి శ్రీనివాసరెడ్డి కానీ, గడ్డం వివేక్ వెంకటస్వామి కానీ, ఇంకా పోతే కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కానీ పూర్తిగా తిరగబడతా ఉన్నారు, పూర్తిగా తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. ఖమ్మం సొంత ఇలాకాలో రేవంత్ రెడ్డి, ఇది పొంగులేటి శ్రీనివాసరెడ్డి సొంత ఇలాకాలో మొన్న డబుల్ బెడ్రూమ్ల కోసం తిరుగుబడ్డారు దుబ్బుతడ్డ తాండాలు మనం చూసినాం. కాంగ్రెస్ కార్యకర్తలకే ఇస్తా ఉన్నారు డబుల్ బెడ్రూమ్ ఇండ్లు అని చెప్పేసి వాళ్ళు తిరగబడ్డారు. ఇట్లనే కాంగ్రెస్ నాయకులు ఎక్కడికి పోయినా తిరుగుబాటు లేవనెత్తుతా ఉన్నారు. సొంత నియోజకవర్గం కొడంగల్లో కాంగ్రెస్ పార్టీ ఖాళీ చేసి బీఆర్ఎస్ పార్టీలోకి చేరికలు అవుతా ఉన్నాయి. మొత్తం మీద ఈ పరిస్థితి చూస్తూ ఉన్నాం. ఇక్కడ ఢిల్లీలో కూడా తీవ్రమైన వ్యతిరేకత ఉంది కాంగ్రెస్ పార్టీ అంటే. ఒకవైపు ఈ కూటమి ఏదైతే ఉన్నదో, ఇండియా కూటమి చీలనున్నది, రాహుల్ గాంధీ అధినాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు, ఆమ్ ఆద్మీ పార్టీకే జై కొడతా ఉన్నారు. కూటమిలో ఉన్నోళ్ళందరూ రాహుల్ గాంధీ అధినాయకత్వాన్ని వ్యతిరేకిస్తూ ఉన్నారు. కూటమిలో చీలక ఏర్పడతా ఉన్నది. కాంగ్రెస్ ఒంటరిగా పోటీ చేయనున్నది, త్వరలో పొలిటికల్ బాంబు వేలుతుంది అని చెప్పేసి వార్తలు వస్తూ ఉన్నాయి. రైట్, మొత్తం మీద ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. వల వేస్తారు, గారడి చేస్తారు. మొత్తం మీద రేవంత్ రెడ్డి చెప్పిన ముచ్చట గుర్తొస్తుంది. గంగిరెద్దోళ్ళు సంక్రాంతి పండుగకు ముందొస్తారు, జోలలో బిచ్చంబడంగానే పత్తలేకుట్ట పోతారని ముచ్చట చెప్పిండు కదా. గా ముచ్చటనే కాంగ్రెస్ నాయకులకు బాగా వర్తిస్తుంది అని చెప్పేసి సోషల్ మీడియాలో వీడియోలు వైరల్ అవుతా ఉన్నాయి. ఇది మొత్తం మీద ఢిల్లీలో కూడా ఉచితాలను ప్రకటించే నేపథ్యంలో అక్కడ కూడా ఢిల్లీని ఆగం పెట్టించే కథలే నడుస్తాయి. మొత్తం మీద ఢిల్లీ ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. మీకెవరైతే పనిచేసి పెడతారో, మీకెవరైతే న్యాయం చేయగలుగుతారు, మేము ఎన్నుకున్న ప్రజాప్రతినిధి మా వైపునుంటారు, మా పక్షాన నిలబడతారు, వాళ్ళ స్వార్థం ఏమి చూసుకోరన్న నేపథ్యంలో ఎవరు మీ వైపునుంటారో వాళ్ళని మీరు ఎన్నుకోవాలి. కానీ మొత్తం మీద ఇట్లా బురిడి మాటలకు 6 గ్యారంటీలు 7 గ్యారంటీలు ఉచితాలు ప్రకటించాలని నమ్మద్దు అని చెప్పేసి దాదాపు న్యాయ నిపుణులు, రాజకీయ విశ్లేషకులు మాట్లాడుతూ ఉన్నారు. లైవ్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి మిర్రర్ టీవీ. శనార్థ్.